బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ దగ్గరలోని ఒక వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో కాల్పుల కలకలం రేపింది. ఇటు ట్రంప్ డిన్నర్ మీట్లోనే ఈ కాల్పుల కలకలం రేగింది. ట్రంప్, జేడీ వ్యాన్స్, ఇతర కీలక నేతలు ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే సేఫ్ ప్లేస్కి ఇటు సీక్రెట్ సర్వీస్ వెంటనే ట్రంప్ని ఒక సీక్రెట్ సర్వీస్ సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళింది. కాల్పుల శబ్దంతో ప్రాణ భయంతో టేబుల్ల కింద దూరారు నేతలు, అతిథులు. ట్రంప్ డిన్నర్ మీట్లో దాదాపు 2600 మంది ఈ మీటింగ్లో అటెండ్ అయ్యారు. 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా సిఐఏ ఏజెంట్స్ అలర్ట్ అయ్యారు. ఇటు షూటర్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది. ట్రంప్ డిన్నర్ మీట్లో కేఏ పాల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ఈవెంట్లో ఎలాంటి ఫైరింగ్ జరిగిందో, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా మనం చూస్తే కనుక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అంటే నేషనల్ ప్రెస్ అలాగే ట్రంప్ వీళ్ళందరూ కూర్చున్న ఆ మీటింగ్లో మొదటగా ఒక 2-3 షాట్స్ ఫైరింగ్ అయ్యాయి. దాని తర్వాత ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న మీడియా పర్సన్స్, అక్కడున్న విఐపీస్, ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ట్రంప్, తన వైఫ్ వీరందరూ కూడా ఉన్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. అందరూ టేబుల్స్ కింద దాక్కోవడం మొదలుపెట్టారు. మరోపక్కన ట్రంప్ని సిఐఏ ఏజెంట్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇమీడియట్గా ట్రంప్ వైఫ్, ఫస్ట్ లేడీ అంటారు, సో ట్రంప్ వైఫ్ని ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసే విజువల్స్ని మనం చూస్తున్నాం. సెక్యూర్ చేసి ఇమీడియట్గా ఒక సేఫ్ లొకేషన్కి అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోపక్కన గ్యాలరీలో ఉన్న వ్యక్తులందరూ మనం చూడొచ్చు, టేబుల్ దగ్గర దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఇమీడియట్గా గెట్ డౌన్ అనే అరుపులు ఆ హాల్ మొత్తంగా వినిపించాయి. అలాగే మేక్ వే అంటే దారినివ్వండి అంటూ ఇటు ట్రంప్ని తీసుకెళ్లేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్. దీనికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ కూడా అందుబాటులో ఉన్నాడు. సో ఇటు మీడియా, నేషనల్ మీడియాకి సంబంధించి ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు. ఆ మీడియా పర్సన్స్తోని ఇటు పొలిటీషియన్స్ కూర్చునే ఒక మీటింగ్ అని చెప్పొచ్చు. వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో మరి కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, అతన్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారా లేకపోతే అతన్ని చంపేశారా, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్, ఎవరు చేశారు ఈ కాల్పులు అండ్ ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటూ ఉండే అండ్ అతన్ని పట్టుకున్నారా ఆ వ్యక్తిని? రైట్ కళ్యాణ్, ప్రస్తుతం అయితే మాత్రం దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి వైట్ హౌస్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే షూటర్ ని చెప్పి వైట్ హౌస్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే, ప్రతి ఏడాది కూడా వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే WHDM లేకపోతే WHCM అంటూ ఉంటారు, అంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ అని చెప్పి. అండ్ ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ వైట్ హౌస్ లో కూడా కొన్ని హాల్స్ కి సెక్యూరిటీ ఉంటుంది, కొన్ని హాల్స్ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఫ్రీగా ఉంటూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. అయితే వచ్చిన క్రమంలో, ఎందుకంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అంటే జర్నలిస్టులు ఉంటూ ఉంటారు, దాంతోపాటు వైట్ హౌస్ కి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ట్రంప్, జేడీ వ్యాన్స్ లాంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే వాళ్ళ కోర్ టీం ఉంటూ ఉంటుంది. మీటింగ్ జరుగుతుండగా ఒకసారి షాక్ గురయ్యారు. అయితే అక్కడ తప్పించుకునేందుకు అవకాశం చాలా తక్కువ ఉండింది.
సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. అయితే ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్పుకొచ్చాయంటే ట్రంప్కి గాయాలు అయ్యాయని చెప్పి ఇనీషియల్ రిపోర్ట్స్ చెప్పుకొచ్చినప్పటికీ ఆ తర్వాత డెవలప్మెంట్ లో మాత్రం క్లారిటీ ఇచ్చారు ఏంటంటే లేదు, ట్రంప్కి ఎటువంటి గాయం జరగలేదని చెప్పి. ఇన్ఫాక్ట్ మీటింగ్ అవుతున్న సందర్భంలో కూడా ట్రంప్ని అక్కడి నుంచి, అంటే డొనాల్డ్ ట్రంప్ అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఫస్ట్ ట్రంప్ ఏం చెప్పారంటే మనం ఈ మీటింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ కాస్త డిటోరేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ గా దాదాపుగా 1 గంట క్రితం చోటు చేసుకుంది ఈ కాల్పులు. అయితే ఎప్పుడైతే ఆ హోటల్ లోపల షూటర్ ఎప్పుడైతే కాల్పులు తెగబడ్డారో వెంటనే ట్రంప్, అంటే అక్కడ ట్రంప్ తో పాటు మిగిలిన వాళ్ళు ఉన్నారు, జరిగింది, సెక్యూరిటీ కాస్త పెంచడం జరిగింది ఆ రూమ్ తో పాటు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ అనేది వెంటనే రెజ్యూమ్ అవుతుందని చెప్పి సెక్యూరిటీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనుకున్నప్పటికీ కూడా కంటిన్యూ కాలేదు. కారణం ఏంటంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. యుఎస్ అటార్నీ కూడా క్లారిటీ ఇచ్చారు ఏంటంటే అక్కడికి జరుపుకున్నారు. వీళ్ళంతా ప్రస్తుతం పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ విజువల్ చూస్తే కళ్యాణ్ పూర్తిగా గందరగోళం అయిపోయింది. ఎంతలా అంటే ఇక కూడా బయట వెళ్ళే అవకాశం టేబుల్స్ కింద జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే వైట్ హౌస్ కి సంబంధించిన కరెస్పాండెంట్స్ వీళ్ళంతా కూడా ఆ డిన్నర్ టేబుల్ కింద వాళ్ళు తలదాచుకోవాల్సి వచ్చింది. ఏకంగా 5 నుంచి 8 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారని చెప్పి వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్లో కామన్ గా ఇక్కడ పబ్లిక్ ఓపెన్ గా ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఒక బాల్ రూమ్ అని ఉంటుంది, దానికి ఉంటుంది. మరి జనరల్ గా హిల్టన్ హోటల్ అనేది డిన్నర్ కి చాలా ఏళ్ళకి ఇక్కడే డిన్నర్ జరుగుతుంది. డిన్నర్ కి ఓపెన్ గా ఉంటుంది. సెక్యూరిటీ కూడా చెప్పాలంటే బాల్ రూమ్ అన్నట్టు ఉంటుంది, అక్కడే ఫోకస్డ్ గా ఉంటుంది. సో ప్రస్తుతం లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సచిన్ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉన్నాడు, ఒక్కసారి ఇటు బాల్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ CNN, అల్ జజీరా ఇలాంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన రిపోర్టర్స్ అక్కడే ఉన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయంటావు. ఒక వ్యక్తి ఆ సెక్యూరిటీని బైపాస్ చేసి ఒక వెపన్ని మీటింగ్ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంటే ట్రంప్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఆ సెక్యూరిటీని బైపాస్ చేయలేకపోయాడు. ఆ సెక్యూరిటీ అతన్ని అడ్డుకున్నారు. సీక్రెట్ సర్వీస్కి సంబంధించిన సిబ్బంది ఇమీడియట్గా ఈ ట్రంప్ని సేఫ్ జోన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఆ హాల్లో ఉన్న 2600 మంది జర్నలిస్టులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అందరూ టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు. ఆ హాల్ పూర్తిగా, హోటల్ని పూర్తిగా, వాషింగ్టన్ హిల్టన్ అనే హోటల్, ఆ హోటల్ పూర్తిగా సీజ్ చేసి ఒక్క వ్యక్తిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఇటు CIA, నేషనల్ గార్డ్స్ అలాగే సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన ఆ గార్డ్స్ ఆ హోటల్ మొత్తాన్ని సీజ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరైతే 8 రౌండ్లు షూటింగ్ చేశాడో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తిని ప్రాణాలతోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా చేశాడు, ట్రంప్ను చంపడానికే వచ్చాడా అన్న దానికి సంబంధించిన వివరాలని ప్రస్తుతానికి వెల్లడించలేదు. మరో పక్కన దీనికి సంబంధించి ఇటు ట్రూత్ సోషల్లో ట్రంప్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేశారు. ఆ ట్వీట్లో ఆయన చాలా క్లియర్గా సెక్యూరిటీ సర్వీసెస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి, ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళు పట్టుకున్నారు అంటూ మొత్తానికైతే ఇటు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు యునైటెడ్ స్టేట్మెంట్స్ సీక్రెట్ సర్వీస్ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. షూటింగ్ ఇన్సిడెంట్ ఎట్ వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్. The US Security Service, in coordination with the Metropolitan Police Department, is investigating a shooting incident near the main magnetometer screening area at the White House. Correspondence dinner. The President and the First Lady are safe along all protectees. One individual is in custody. The condition of those involved is not yet known, and law enforcement is actively assessing the situation. The President and the First Lady are safe along all protectees. So President, First Lady, wife, అంటే ట్రంప్తో వైఫ్,
దాంతోపాటు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, అలాగే పీట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ, ఇలా వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక్క ఇండివిజువల్ని ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకున్నాం, ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. ఆ వ్యక్తి ఎవరు, ఆ కాల్పులు జరపడానికి ఆ వ్యక్తి ఒకరే కారణమా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది వివరాలు ఇంకా తెలియదు అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ద కండిషన్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఈస్ నాట్ యెట్ నోన్ అండ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఈస్ యాక్టివ్లీ అసెసింగ్ ద సిట్యువేషన్. సో మొత్తం మీద ఒక భయానకమైన సిట్యువేషన్. సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అంటే చాలా హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. ఇండియాకు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, గతంలో ఇండియాకు వచ్చిన సమయంలో కూడా ఎలాంటి, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, దాదాపు 1000 నుంచి 2000 మంది తనతో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తుంటాయి. అలాంటిది ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉండాలి ఆ పరిసర ప్రాంతాల్లో, అయినా కూడా ఆ సెక్యూరిటీ దాకా కూడా వెపన్స్ని తీసుకొని వచ్చి ఆ హాల్ దగ్గరలోనే షూటింగ్స్ చేయడం, ఆ జర్నలిస్టులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆ వ్యక్తి గురించి ఏమైనా తెలిసాయా డీటెయిల్స్? ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నాం అని చెప్పి వైట్ హౌస్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా అధికారి వివరాలు ఇంకా ఏవి రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే బహుశా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మాత్రమే ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి నిక్ సాఫ్ట్వేర్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆయన ఏమంటారంటే ప్రస్తుతం అక్కడికి ఒక విధంగా చెప్పాలంటే క్లోజ్అప్ వీడియో ఆఫ్ జేడీ వ్యాన్స్ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అండ్ దాంతో పాటు ఇంకొక 30 నిమిషాల్లో రెజ్యూమ్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ద ఫస్ట్ లేడీ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ క్యాబినెట్ మెంబర్స్ ఆర్ బ్యాక్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ వి విల్ బి స్పీకింగ్ టు ఇన్ హాఫ్ అన్ అవర్. ఇంకొక అరగంటలో వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు అండ్ ట్రంప్ కూడా మాట్లాడబోతున్నాడు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ట్రంప్ కూడా ఇక్కడ తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. కళ్యాణ్ ఏమంటారంటే లా ఎన్ఫోర్స్మెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి, వెంటనే అక్కడి నుంచి మేము ఖాళీ చేయాల్సి వచ్చింది అండ్ మేము వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చిందని చెప్పి ట్రంప్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అండ్ ఇంకొక అరగంటలో బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకొక కొద్దిసేపట్లో బహుశా ఇంకొక 5-10 నిమిషాలు లేకపోతే పావు గంటలో ట్రంప్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో పీస్ టాక్స్ కొలిక్కి రాని సందర్భం. ఇప్పటికే గతంలో కూడా ట్రంప్ ఒక మాట్లాడాడు, నాకు బెదిరింపులు ఉన్నాయి, బహుశా నాకు కూడా ప్రాణభయం అనే మాట అన్నాడు. కానీ ఇక్కడ నన్ను కూడా దాడి చేయొచ్చు, నన్ను కూడా చంపే అవకాశం ఉంది అని అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొచ్చాడు. నాకైతే థ్రెట్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఈ రోజు అది ఇన్ఫాక్ట్ వైట్ హౌస్ లోనే జరగడం, వైట్ హౌస్ లో దట్టు కరెస్పాండెంట్ డిన్నర్ లో ఒక ఈవెంట్ లో జరగడం, ఒక ఈవెంట్ ని టార్గెట్ చేసుకున్న సందర్భం. గతంలో కూడా ట్రంప్ మీద దాడులు జరిగాయి, ఎలక్షన్స్ టైంలో జరిగాయి, దాని గురించి మాట్లాడుకున్నారు. బట్ ఇది పర్ఫెక్ట్ గా టైమింగ్ గురించి మాట్లాడుకుంటే క్రమం. ఎందుకంటే పీస్ టాక్స్ ఇదాంతో అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అమెరికా ప్రయత్నం చేసింది, బట్ పాకిస్తాన్ తో చర్చలు మాత్రమే జరిపింది. పాకిస్తాన్ తో చర్చ జరిపి కాస్త ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అబ్బాస్ అరాక్చీ అంటే ఫారెన్ మినిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ డిమాండ్స్ అక్కడికి ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఈ రోజు దాడులకు సంబంధించి ఎక్కడో దీని వెనకాల ఇరాన్ కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ఇరాన్ ప్రాక్సీస్ గా మాట్లాడుకునే హెజ్బుల్లా, హమాస్, అలాగే హౌతీ వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? అండ్ దాంతో పాటు ఇరాన్ కి సంబంధించి సీక్రెట్ ఏజెన్సీగా మాట్లాడుకోవడానికి పెద్దగా అక్కడ ఏం లేవు. అండ్ వాళ్ళ నెట్వర్క్ ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తూ వస్తున్నాడు. అండ్ ఇప్పుడు వైట్ హౌస్ ఎలా రియాక్ట్ అవుతుంది? అఫ్ కోర్స్ ఆ వ్యక్తికి సంబంధించి ఎవరనేది ఇంకా డీటెయిల్ గా బయటకు రావాల్సింది. అసలు ఏ నేషనలిస్ట్ అంటే ఏ దేశానికి చెందినవాడు కూడా ఇంకేం చెప్పలేదు. అంటే అతగాడా కాదా అనుమానం కొద్ది మొదట్లో దాడి జరిగిన వెంటనే, ఎందుకంటే దాదాపు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు. ఒకసారిగా చెప్పాలంటే వాతావరణం మారిపోయింది అండ్ ఇంకా ఫోర్సెస్ అక్కడికి చేరుకుంటున్నాయి. ఒకరే ఉన్నారా, లేకపోతే ప్లాన్ గా వచ్చే ప్రయత్నం చేశారా, ఎవరి మీద అటాక్ చేద్దామని ప్లానింగ్ లో వచ్చాడు, అసలు ఎందుకు అటాక్ చేద్దామని కారణం కేవలం ట్రంప్ మీద ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న ఇష్యూకి మాత్రమే కారణమా, లేకపోతే ఇంటర్నల్ గా కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇటు అమెరికాలో ఇంటర్నల్ గా కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ట్రంప్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది, పెరుగుతూ ఉంది. అండ్ ఈ విషయాన్ని బహుశా రిపబ్లికన్లు కూడా సీరియస్ గా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ట్రంప్ మీద మాత్రమే అటాక్ రిపబ్లికన్లు చూస్తారా, లేకపోతే పొలిటికల్ కోణంలో చూసినప్పుడు ఇది రిపబ్లికన్లకు మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ తో మాత్రమే వాళ్ళు అధికారంలోకి ఉండాలని కోరుకోవటం లేదు, వాళ్ళు కంటిన్యూ కావాలనుకుంటున్నారు. కాబట్టి బహుశా ఇప్పుడు డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ అది ఇంకా తీవ్రమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దాడి కేవలం ఒక యాంగిల్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ యాంగిల్ లోనే కాదు, ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో డొమెస్టిక్ యాంగిల్ కూడా, అంటే
ఇన్ఫాక్ట్ అమెరికాలో కూడా రిపబ్లికన్ల విషయంలో ఇంకొక చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే కట్ చేస్తే ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మహా అయితే 6 నెలలు మాత్రమే వాళ్ళకి టైం ఉంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయడం అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారు? ఎందుకంటే ఈ వ్యక్తి కనుక వాళ్ళ ఐడెంటిటీ బయటపడి ఒకవేళ ఇరాన్ కి సంబంధించి కాన్ఫ్లిక్ట్ కారణంగానే దాడి చేస్తాడంటే కనుక వాట్ ఇట్ గోన్ బి ద ట్రంప్ రియాక్షన్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బహుశా ఇంకొక పావు గంటలో ట్రంప్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. బట్ అక్కడున్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమంటున్నాయంటే యాజ్ ఆఫ్ నౌ వైస్ ప్రెసిడెంట్ ని సెక్యూర్ చేయడం, వాళ్ళని ఒక సెక్యూర్ ప్లేస్ లో ఉంచడం మాత్రమే వాళ్ళ లక్ష్యం అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. బహుశా కాస్త అన్సర్టైనిటీ మాత్రం ఈ ఇష్యూలో ఉంది. అక్కడ బహుశా ఇంకొక అరగంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైనప్పటికీ దాదాపు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపేందుకు దట్టు అంత బిగ్ ఈవెంట్ లో దాంట్లో ఆల్ పార్టీ మరి ముఖ్యంగా ఎంపీలు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఫస్ట్ లేడీ ఉన్నారు, అండ్ అలాగే ట్రంప్ అధ్యక్షులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పుడు దాడి జరగడం అండ్ తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో కరెస్పాండెన్స్ ఆ డిన్నర్ టేబుల్స్ కింద తలదాచుకోవడం ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. సో చూడాలి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, లేకపోతే ఒక వ్యక్తి సచిన్ ఈవెంట్ లో కేఏ పాల్ కూడా ఈవెంట్ లో ఉన్నారా? కేఏ పాల్ తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ ఉంది? ఆయన ఏమైనా ట్వీట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? ఐ హావ్ టు చెక్. ఎందుకంటే ఆయన ఉండే అవకాశం మనం పూర్తిగా కన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళ టీం నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఏదైనా జరుగుంటే కనుక వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ ఈ పార్టీకి పాస్ చేస్తుండేది. సో యాజ్ ఆఫ్ నౌ అనుకున్న సమాచారం ప్రకారం నేను కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను కేఏ పాల్ టీమ్ ని. లేదు, వాళ్ళ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఆయన సెక్యూర్ అని అనుకోవాలి ఇక్కడ. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు ట్రంప్ పైన దాడి జరిగే అవకాశం ఉందా? ట్రంప్ని చంపేద్దామని ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఒకసారి ఆ విజువల్స్లో మనం చూస్తే కనుక ఎంత భయానకంగా ఉన్నాయి. ఒక సూపర్ పవర్, అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ ప్రెసిడెంట్ ఉన్న మీటింగ్కి ఒక వెపన్ తీసుకొని వెళ్ళి దాదాపు 2600 మంది జర్నలిస్టులు ఉన్నారు ఆ మీటింగ్లో. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ డిన్నర్ మీటింగ్లోనే మరి 8 షాట్స్ని ఫైర్ చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న జర్నలిస్టులు, అక్కడ ఉన్న విఐపీస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీరందరూ కూడా కుప్పకూలి ఒక్కసారి కూడా టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సో ఈ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా గెట్ డౌన్ అంటున్నారు. మేక్ వే ఫర్ ద ప్రెసిడెంట్, మేక్ వే అంటున్నారు. ప్రెసిడెంట్ ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లారు. దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్, అలాగే డిఫెన్స్ సెక్రటరీ మార్కో రూబియో వీరందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం జరిగింది. మరి ట్రంప్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాట్ ఏ గ్రేట్ ఈవినింగ్ అంటూ ఆయన మాట్లాడారు. అలాగే ఇమీడియట్గా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా ఆయన పెట్టారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్లో చాలా క్లియర్గా సెక్యూరిటీ సర్వీసెస్ చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే చాలా బాగా పనిచేశాయి. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతానికి కస్టడీలోనే ఉన్నారు. ఆ మీటింగ్ని కొనసాగిద్దాం కొంతసేపు అయిన తర్వాత ఆఫీషియల్స్ ఓకే అంటే అంటూ ఆయన సోషల్ మీడియా ట్రూత్లో దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ట్రంప్ని నిజంగానే చంపాలని ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారా? ఇంకెవరైనా చేస్తున్నారా? గతంలో 2025లో కూడా ఇటు వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కూడా అటాక్స్ జరిగాయి. అప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన నేషనల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి వచ్చేసిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఒక అతను ఎవరైతే అసైలం అంటే సిఐఏతోని ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన ఆ వ్యక్తి అమెరికాకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇటు ట్రంప్కి సంబంధించి ట్రంప్ని అటాక్ చేయడానికి వెళ్ళడంతో ఇమిగ్రేషన్ సర్వీసెస్ని వీటన్నిటినీ ఒక్కసారిగా నిలిపివేశాడు ట్రంప్. గతంలో ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ చేస్తున్న సమయంలో కూడా ట్రంప్కి అతి సమీపం నుంచి తనకు చిన్న గాయం కూడా అయింది. అప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక క్యాన్వాసింగ్ చేస్తున్న సమయంలోనే ట్రంప్ పైన అటాక్. సో ట్రంప్ను చంపాలని చాలామంది చూస్తున్నారా? అమెరికన్సే చూస్తున్నారా? లేకపోతే ఇటు ఆఫ్ఘాన్ కానీ ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రజలు ట్రంప్ని చంపాలని చూస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ మీటింగ్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూద్దాం, ఎంత భయానకంగా ఉండేనో. 8 షాట్స్ ఫైర్ చేసిన వెంటనే 2600 మంది జర్నలిస్టులు అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉండేనో. ఒకసారి అవన్నీ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం.